గురుభ్యో నమః. భక్తులారా, మాఘమాసంలో ఈరోజు 16 రోజుల్లో ప్రవేశించాం. 16వ అధ్యాయాన్ని మాఘపురాణం నుండి మనం చదువుకుందాం. ఇప్పుడు నమః పార్వతీపతే హర హర మహాదేవ. దిలీప మహారాజుకి వశిష్ఠుల వారు చెప్తున్నారు ఇంకో కథ. పూర్వం విద్యాధరుడు అనేవాడు సంతానం కావాలని బ్రహ్మను ప్రార్థించాడు. గంగా తీరంలో తపస్సు కూర్చున్నాడు. నియమంగా భక్తి శ్రద్ధలతోటి తపస్సు ఆచరించాడు. అలా చిరకాలం తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటే పుత్ర సంతానం ఇవ్వమన్నాడు. కానీ బ్రహ్మ మాత్రం అతనికి పుత్రికనే ప్రసాదించాడు. విద్యాధరుడికి పుత్రిక కలిగింది ఆ వరం చేత. ఆమె చాలా ఉత్తమమైన లక్షణాలతో విరిగిపోతున్నది. పెరిగి పెద్దదైంది, పెళ్ళి వయసు వచ్చింది. విద్యాధరుడు అనుకుంటున్నాడు, ఈ అమ్మాయిని నేను అత్తగారింటికి పంపలేను, అల్లుడినే నా ఇంటికి తెచ్చుకుంటాను అనుకున్న సమయంలో ఒకనాడు ఒక రాక్షసుడు ఈమెను చూశాడు. ఆ రాక్షసుడు దేవీ భక్తుడు, ఎన్నో దివ్యశక్తులను సంపాదించిన వాడు. ఈమెను చూసినంతనే వెంటనే ఆమెపై మరులు కొన్నాడు. వాడు ఆమెను ఎట్లయినా వివాహం చేసుకోవాలి అని తలిచాడు. ఆ తర్వాత శివుని కోసం తపస్సు చేసి శివుణ్ణి విప్పించి త్రిశూలాన్ని సంపాదించాడు. శివుడు త్రిశూలాన్ని వాడికి ఇస్తూ, ఒరి, ఇది నీ శత్రువులకి అధీనమైందా, నువ్వు మరణించినట్టే లెక్క, కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూసుకో, దీన్ని నీ దగ్గరే పెట్టుకో అన్నాడు. వాడు ఆ తర్వాత ఆ గర్వంతో వరం పొందాడు. చేతిలో త్రిశూలం ఉంది, ఇంకేముంది, ఎవడు వాడిని జయించగలడు, ఎవ్వరిని లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నాడు. అట్టి రాక్షసుడు ఈ అమ్మాయిని చూసి, సుందరి, నన్ను వరించు అని అడిగాడు. ఆమె తన తండ్రిని అడగమని చెప్పింది, కానీ తండ్రి ఈ రాక్షసుడు ఇవ్వడానికి ఆమెని ఒప్పుకోలేదు. రాక్షసుడు చేసేది లేక మరలి వచ్చాడు. ఆ తర్వాత విద్యాధర పుత్రికని దొంగతనంగా హరించి తీసుకొని పాతాళంలోకి తీసుకెళ్ళి దాచిపెట్టాడు అక్కడ. ఆ తర్వాత బ్రహ్మగారి దగ్గరికి పోయి, ఏమయ్యా, అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి, ముహూర్తం పెట్టు అన్నాడు. రే, 6 నెలల దాకా మంచి ముహూర్తం లేదు అని అంటే, సరే అని వచ్చి 6 నెలలు నిన్నేమి చేయనని భూగృహంలో సముద్ర అంతర్భాగంలో దాచాడు. ఆయన ఒక గృహం కట్టించి ఆ గృహంలో ఉంచాడు. ఆమె అయితే ఒక్క కోరిక కోరింది, నేను వారానికి ఒకసారి శివుడు పూజ చేసుకుంటాను, ప్రతి సోమవారం రోజు, దానికి అనుమతించమని అన్నది. అలా ఆమె వారానికి ఒకసారి ఆ హటకేశ్వరం అనే చోటకు వెళ్ళి శివుణ్ణి పూజిస్తుంటే ఒకసారి నారదుడు చూశాడు. ఆమె, ఏమ్మా, నువ్వు ఇక్కడున్నావు ఏంటి, విద్యాధర పుత్రికవి కదా అని అడిగితే ఆమె తన వృత్తాంతం అంతా చెప్పింది. రాక్షసుడు తనను సముద్రం కింద దాచినట్టు కూడా చెప్పింది. ఆ తర్వాత నారదుడు, భయపడకు, విష్ణు భక్తుడే నిన్ను పెళ్లి చేసుకుంటాడు, నీ వద్దకే వస్తాడు, నీ భర్త, విచారించకు అని చెప్తే ఆ మాటలు నమ్ముకున్నది ఆమె. ఇంకొక ఉపాయం కూడా చెప్పాడు నారదుడు. రాబోయేది మాఘమాసం. ఈ మాఘమాసంలో నువ్వు ఈ హటకేశ్వర లింగం ఎదురుగున్న మానస సరోవరం ఉంది, అక్కడికి వెళ్ళి ప్రతిరోజు కూడా మాఘమాసంలో ఆ సరోవరంలో స్నానం చెయ్యి. ఆ తర్వాత గంధ పుష్ప అక్షతలతోటి శ్రీమన్నారాయణుణ్ణి పూజించి ప్రదక్షిణ నమస్కారం చేసుకో. మాఘమాసం అంతా ఇలా చేసావా, ఏది కోరితే అది లభిస్తుంది అని చెప్పాడు నారదుడు. ఆమె అలానే చేసింది. మరి నారదుడి యొక్క మాట ఎప్పుడు యథార్థమవుతుందా అని ఆ కాలం కోసం ఎదురు చూస్తున్నది. ఈలోగా
నారదుడే త్రిలోక సంచారం చేస్తూ ఒక చోట సౌరాష్ట్ర దేశంలో ఒక చోట ఆ సౌరాష్ట్ర దేశాన్ని పాలించే మహావిష్ణు భక్తుడైన హరిద్రథుడు అనే మహారాజును చూశాడు. ఆ రాజు సర్వకాల సర్వావస్థల్లో కూడా మహావిష్ణువునే స్మరించుకుంటూ ఉండేవాడు. అందరి యందు కూడా శ్రీమన్నారాయణుని దర్శించుకుంటూ ఉండేవాడు. ప్రతి వారిని కూడా హరి అనే తలుస్తూ ఉండేవాడు, హరి అని ఆహ్వానిస్తూ ఉండేవాడు, విష్ణుమూర్తి అని పిలుస్తూ ఉండేవాడు, గోవిందా అని మాట్లాడుతూ ఉండేవాడు. కృష్ణ అంటూ కృష్ణార్పణం అంటూ ఏ వస్తువుని స్వీకరించినా అది కృష్ణార్పణంగానే ఆయన కృష్ణప్రసాదంగానే స్వీకరిస్తూ ఉండేవాడు. అలానే దామోదర అంటూ స్మరించుకుంటూ భోజనం చేస్తూ ఉండేవాడు. కేశవా అని స్మరించుకుంటూ నిద్రిస్తూ ఉండేవాడు. అలానే నరసింహ అని స్మరించుకుంటూ, ఋషికేశ అని స్మరించుకుంటూ నిద్రలేస్తూ ఉండేవాడు. వామన వామన అంటూ తిరుగుతూ ఉండేవాడు. ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా ఏదో విధంగా శ్రీమన్నారాయణుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉండేవాడు మహానుభావుడు. అటువంటి హరిద్రథుడిని చూడటం సంభవించింది నారదుడికి. హరిద్రథుడు కూడా ఆ దేవర్షికి ఎదురేగి ఆయనకి అర్ఘ్యపాద్యాతులిచ్చి సత్కరించి తగిన ఆసనం ఇచ్చి కూర్చుండబెట్టాడు. సకలోపచారాలతోటి పూజించాడు. నారదుడు ఆ రాజుతో అన్నాడు, విద్యాధర కన్య ఒక అమ్మాయి నీ బలవంతంగా రాక్షసులు ఎత్తుకెళ్ళి సముద్ర లోపల దాచాడయ్యా. ఆమె త్రిలోక సుందరి, సద్గుణశీలి, ఆమెను నువ్వు వివాహం చేసుకో అని చెప్పాడు. ఆ రాక్షసుడు ఎవరైతే ఈ అమ్మాయిని దాచిపెట్టాడో వాడికి ఒక త్రిశూలం ఉంది. ఆ వాడి త్రిశూలంతో వాడిని చంపాలి తప్పితే వేరే ఆయుధంతో వాడు చావడు అని చెప్పగా నారదుడి మాట మీద అక్కడికి బయలుదేరాడు. ఆ నారదుడి యొక్క మాటను అనుసరించి దాన్ని యథార్థం చేయడానికి సముద్రం కూడా అతనికి దారిచ్చింది. లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో 6 నెలలు అయిపోయిందని బ్రహ్మదేవుడి దగ్గర ముహూర్తం పెట్టించుకోవడానికి వెళ్ళినాడు. వాడు త్రిశూలాన్ని లోపల ఇంట్లోనే వదిలాడు. ఆ త్రిశూలం ఇతను తీసుకొని రెడీగా ఉన్నాడు. ఎప్పుడు వస్తాడా వీడు, అప్పుడు సంహరిద్దామని. తానే వచ్చాడు, వాడిని సంహరించాడు. ఈ అమ్మాయిని వివాహం ఆడాడు నారదుడు చెప్పిన ప్రకారం. నమ పార్వతీపతే హర హర మహాదేవ, లక్ష్మీపతే శ్రీ హరి మహాదేవ, కృష్ణార్పణమస్తు.